అప్పులు ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా. ఈలో గమనించాలి, మన భారతదేశము ప్రపంచ దేశాలకి అప్పు అయి ఉంది. మన రాష్ట్రం కూడా ఇప్పుడు అప్పులేనే ఉంది. అంత మాత్రం కాదు, ప్రతి కుటుంబాలు అప్పులేనే ఉన్నారు. మరి అప్పు తీరిందిరా అని అనుకునే వాళ్ళకే మళ్ళీ ఇంకొక సమస్య ఎత్తుకులాడుకొని వచ్చేస్తుంది. ఇంకా ఇంతటి తప్పు పోయేసింది, అంతా తీరిపోయింది, ఈ రోజు నుంచి మనకు ఒక్క అప్పు లేదమ్మా అని అనుకుంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఒక్క నెల వచ్చేళ్ళకి అప్పు వచ్చేస్తుంది. మళ్ళా పోయి అలా వెంకటనన్ను అడిగిరపో, పోయి అలా ఎక్కను అడిగిరపో అని భార్య చెప్పంగా భర్త పోయి అడుక్కొని తీసుకొని వస్తాడు. మళ్ళీ అప్పు అయ్యావా? అయ్యావు. సరే, అయితే ఇప్పుడు మరొక ప్రశ్న, అప్పు అందరికి ఉంది. సరే, అప్పు ఎగ్గొట్టోళ్ళు చెప్పండి, చెయ్యొద్దండి. మేము అప్పు అయితే ఎవరికి ఇచ్చేది లేదా, ఎగ్గొట్టేసాము అన్నోళ్ళు చెయ్యొద్దండి. ఒక్కనన్ను ఉన్నారా? అట్ట ఎగ్గొట్టిండ్రా ఊర్లో రూపాయి పుట్టదు, మీకు రూపాయి పుట్టదు. ఒరే, వాడు కాడ ఇస్తే బాయిలో వేసిన డబ్బులన్నీ వస్తుందేమో కానీ సముద్రం రావాడు, సముద్రం వెతుక్కోవటానికి లేదురో, ఆ డబ్బులు పోయినాయి ఇంకంతే, మళ్ళీ తిరిగి రావురు అని పేరు అయిపోద్ది మనకి. అవద్దలేదా? అయితే ఎగ్గొట్టేది లేదు, కరెక్ట్ కడుతున్నామయ్యా మేము అప్పు. నెలకు వస్తే అప్పుకి వడ్డీ కట్టుకుంటున్నాం. మన ప్రాంతంలో నెలకు వడ్డీ ఏం లేదులే, మా ప్రాంతంలో చెన్నై, వేలూరులో నెల వడ్డీ కట్టుకుంటాం మేము. ఇదికైతే నెల కాదు, సంవత్సరానికి వడ్డీ కట్టుకుంటాం కదా. అయితే కట్టుకుంటున్నాం ఖచ్చితంగా, ఇస్తున్నాం ఖచ్చితంగా. అయితే మానవుల కాడ అప్పు పడితే అప్పు తీరుస్తున్నాం, దేవుడి కాడ అప్పు పడితే దేవుడికి అప్పు తీర్చేది లేదు. మనం ఆ అప్పుగా తెలిసేది లేదు. అది అప్పా అని అనేది మనకి ఇంకా కూడా గుర్తెరగేది లేదు. బైబిలు 5 అప్పుల గురించి చెప్తుంది. దేవుడికి అప్పై ఉన్నాం మనం 5 విషయాలలో. ఏ విషయాలు అనేది ఈరోజు మనం చూసుకోబోతున్నాం. దేవుడికి అప్పైన 5 విషయాలు. మొదటిగా, ఏ విషయంలో మనం దేవుడికి అప్పై ఉన్నాం అని అంటే 2 దశలోనికీయులు 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ప్రభు వలన ప్రేరేపింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచబడిన వలనను, సత్యము నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునేను కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాం, రుణపడి ఉన్నాం, అప్పై ఉన్నాం. ఏ విషయంలో అనంటే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో మనం దేవుడికి అప్పై ఉన్నాం. దేవుడికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో అప్పై ఉన్నాం. వాస్తవం అండి. దేవుడు అడుగుతాడంటే అడుగుతాడు. 10 కుష్ఠరోగులు దారిని వస్తున్నప్పుడు దేవుడు ఎదురయ్యి 10 కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడు. 10 మందిని స్వస్థపరిస్తే 10 మంది యాజకుడి కాడికి చూపించుకోపో అనంటే యాజకుడి కాడికి వెళ్ళారు, చూపించుకున్నారు, స్వస్థ పొందారు అన్నారు. వెంటనే 9 మంది ఇంటికి వెళ్ళిపోయారు. ఒక్కడ మాత్రం యేసుక్రీస్తు పాదాలు ఎద్దకొచ్చి దేవుడు నమస్కరించాడు. దేవుడు అడిగాడు, అయ్యా మీరు 10 మంది కదా శుద్ధి పొందింది, ఒక్కడే వచ్చావే, మిగతా 9 మంది ఎక్కడా అని అడిగాడు. అంటే దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞతగా ఉండాలనేది దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము దేవుడికి అప్పై ఉన్నామనేది గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి ఏ విషయంలో అప్పై ఉన్నాం? కృతజ్ఞత చెల్లించే విషయంలో అప్పై ఉన్నాం, భద్రుడై ఉన్నాం. తమిళ కడనాళియాగ ఇరిక్రోం.
అప్పుడు దేవుడికి మనం అప్పై ఉన్నది అనేది గుర్తెరగాలి. ఏ విషయంలో? ఎన్నో విషయాలలో దేవుడికి మనం అప్పై ఉన్నాం. అంటే ఎన్నో మేలు చేస్తున్నాడు, ఎన్నో ఉపకార్యాలు చేస్తున్నాడు. ఈరోజు మంచి ఆరోగ్యం, మంచి బలము, మంచి ఆయుష్, మంచి కృప నీకు అనుగ్రహిస్తున్నాడంటే అది దేవుడు చేసే మేలు. ఈరోజు నీ ఆయుష్ పొడిగించబడుతున్నాడంటే అది దేవుడు చేసే మేలు. ఈరోజు 3 పూటలు తింటున్నావంటే దేవుడు చేసే మేలు. ఈరోజు మంచి వస్త్రాలు వేసుకుంటున్నావంటే అది దేవుడు చేసే మేలు. ఈరోజు మంచి ఉద్యోగం చేస్తున్నావంటే అది దేవుడు చేసే మేలు. ఈరోజు మంచిగా నువ్వు ఆరోగ్యంగా తిరగగలుగుతున్నావంటే అది దేవుడు చేసిన మేలు. ఈ మేలు కోసం నువ్వు ఎట్టుండాలి తెలుసా? కృతజ్ఞత స్తుతులు చెల్లించే వాడిగా ఉండాలి. ఎలా చెల్లించాలి? ఎలా చెల్లించగలుగుతాం అని అంటే, దేవుడు ప్రతి ఆదివారం ఆరాధనలో వచ్చి దేవుడిని స్తుతించవచ్చు, దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లించవచ్చు. ఈరోజు ఆదివారం ఆరాధన చేయమంటే మన నోటికి ఫెవికాల్ వేసిన నోరాల కరసకపోయి ఉంటుంది, కానీ తప్ప నోరు విప్పి దేవుని స్తుతిద్దామే. దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడే, ఆరోగ్యం ఇచ్చాడే, నా కుటుంబాన్ని బాగుపెట్టాడే, మంచిగా తినగలుగుతున్నానే, ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతున్నానే, అది దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన ఆయుష్, దేవుడిచ్చిన మేలు. నేను దేవుని స్తుతించాలని ఆరాధనలో కూడా నోరు తెరవకుండా నోటిని కళ్ళిమి గమనించాలి. నోటి కళ్ళిం పెట్టుకోమనే విషయంలో మనం ఏ విషయంలో కళ్ళిం పెట్టుకుంటున్నామంటే స్తుతించే విషయంలో కళ్ళిం పెట్టుకుంటున్నాం. స్తుతించండి అంటే నోరు రాదు, ఆరాధించండి అంటే నోరు రాదు. ఎందుకు అలాగైపోతున్నాం? అలా చేసినోళ్ళే చేయాలనా? అలా చేసినోళ్ళే చేస్తుంటారా? వాళ్ళు మాత్రమే మేలు పొందింది, మీరు మేలు పొందలేదా? వాళ్ళు మాత్రమే దేవుడు అక్కడ ఆశీర్వదించబడారా? మీరు ఆశీర్వదించబడలేదా? మీ మనస్సాక్షి మీద చేయబెట్టుకొని చూడు, నువ్వు ఎన్ని మేలు పొందేవని, ఎన్ని దేవుడి చేత ఉపకార్యాలు పొందావని. ఎందుకు నోరు తెరవు? ఎందుకు దేవుని స్తుతించవు? ఎందుకు దేవుని ఆరాధించవు? నువ్వు దేవుడికి అప్పై ఉన్నావు. స్తుతించే విషయంలో, కృతజ్ఞత చెల్లించే విషయంలో దేవుడికి అప్పై ఉన్నావు. ఎలా చెల్లించాలి? ఎలా చెల్లించవచ్చు? రెండోదిగా ఎలా చెల్లించవచ్చు అంటే, దేవుడు చేసిన మేలుకు ఒక స్తుతి కూడిక పెట్టి దేవునికి సాక్ష్యం చెప్పి దేవునికి కృతజ్ఞత చెల్లించవచ్చు. చెల్లిస్తున్నామా? సంవత్సరానికి ఒక్క స్తుతి కూడిక మన ఇళ్లలో జరిగేది కష్టం. ఆశ్చర్యంగా ఉంది. మీ ఇంట్లో మీటింగా అని ఆశ్చర్యపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఈ రోజులలో క్రైస్తవుల ఇంట్లో. అయ్యా మాకేం మేలు చేశాడయ్యా? ఈరోజు నువ్వు బతుకుతున్నావు, చల్లగా ఉంటున్నావు అంటే అది గొప్ప మేలు కదా. కనీసం ఒక 3 నెలలకో, కనీసం నెలకు కాకపోయినా కనీసం 3 నెలలకో ఒక్క స్తుతి కూడికి పెట్టుకునేకి నీకు తీరదా? దేవుని స్తుతించేకి, దేవుని మహిమపరిచేకి మనము బ్రద్దులై ఉన్నాము, అప్పులోళ్ళు మనం దేవునికి అప్పై ఉన్నామని గుర్తుపెట్టుకో. దేవుని స్తుతించవచ్చు, ఒక కూడిక ద్వారా దేవుని మహిమపరచవచ్చు. ఎలా చెల్లించవచ్చు? మూడోదిగా ఎలా చెల్లించవచ్చు అంటే, దేవుడు చేసిన మేలుకి, నీకు దేవుడు చేసిన మేలుకి నువ్వు ఇచ్చి దేవుని మహిమపరచవచ్చు, దేవునికి కృతజ్ఞత చెల్లించవచ్చు. దేవుడు నీకు ఎంతో ధనం ఇస్తున్నాడు, ఎంతో ఆశీర్వాదాలు నీకు దేవుడు కలుగు చేస్తున్నాడు. దాంట్లోంచి దేవుడికి ఇచ్చి దేవుని నువ్వు మహిమపరచవచ్చు, దేవుని కృతజ్ఞత చెల్లించవచ్చు. ఇదొక విధానం. 4వది ఎట్ట చెల్లించవచ్చు దేవునికి స్తుతులు, మహిమ అని అంటే, నువ్వు ఆయన కోసం బ్రతికి జీవించినప్పుడు, కృతజ్ఞతగా ఆయన కోసం జీవిస్తే అది దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించినట్టు. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, దేవునికి కృతజ్ఞత చెల్లించే విషయంలో ఒక ఆమె ఇలాగనే పడకలో ఉన్నది, మందిరానికి వస్తున్నది. గమనించాలి, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశాడు, అలాగా ఆమె బాగైంది. మందిరానికి వస్తున్నది చిన్నగా, కొన్ని రోజులు వచ్చింది. దాని తర్వాత ఒక స్తుతి కూడికి పెట్టింది, దేవుడు బంతెన్నది, అందరిని పిలిచింది, బాగా బ్రహ్మాండంగా మరి మాంసం పెట్టి చేసింది. దాని తర్వాత అవతల వారం నుంచి మందిరానికి మానుకున్నది. ఏందమ్మా మందిరానికి వచ్చేది లేదు అని అంటే, అదే పెట్టేసినా కదయా, అదే దేవుడు చేసిన మేలుకి నేను బంది పెట్టేసినా కదా, దేవుడు చేసిన మేలుకి నేను స్తుతి గుడికి పెట్టేసినా కదా, ఇంకేందయ్యా అంటే
దేవుడు చేసిన మేలుకి నువ్వు ఒక కానుక చెల్లించో లేకపోతే ఏదో ఒక బంతి పెట్టో ఏదో రుణం తీర్చుకుంటావా? తీర్చుకున్నట్ట రుణం తీర్చుకునేదేనా? ఇంకా నువ్వు దేవుని కోసం బ్రతికేది లేదా? ఇంకా నీ విచ్చలవిడిగా నువ్వు బ్రతకొచ్చా? కొస ప్రాణంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ముట్టి లేపినప్పుడు నువ్వు కృతజ్ఞతగా జీవించేది నేర్చుకోవాలి. కానీ ఒక బంతి పెట్టో లేకపోతే ఇంకొక సాక్ష్యం చెప్పి, ఈరోజు సాక్ష్యాలు ఎందుకు చెప్తారంటే, సాక్ష్యాలు చెప్పే విషయంలో 90% సాక్ష్యాలు ఉంటాయి కానీ సాక్ష్య జీవితాలు ఉండవు. సాక్ష్యాలు ఉంటాయి కానీ సాక్ష్య జీవితాలు ఉండేది లేదు దేవుడికి. ప్రియమైన సహోదరి సహోదరుడా, కృతజ్ఞత చెల్లించే విషయంలో దేవుడికి మనం బ్రద్దులై ఉన్నాం, దేవునికి మనం అప్పు అయి ఉన్నామని గుర్తుపెట్టుకో. కాబట్టి మనము ఎప్పుడు రుణం తీర్చుకోవాలనేది ఆశపడాలి. ఎప్పుడు దేవుడు చేసిన మేలుకి మనం రుణం తీసుకో. ఒక మనిషి ఒక మేలు చేస్తే వాడు రుణం తీర్చుకోవటానికి మనం ఎట్టా, అమ్మ ఎంత మేలు చేసావమ్మా నాకు, అయ్యా ఎంత మేలు చేసి ఎప్పుడయ్యా నీ రుణం తీర్చుకుంటాము? ఆ రోజు వస్తే నీ ఇంటికి వస్తే ఎంత పాకలాడావయ్యా, ఎంత బాగా మమ్మల్ని చూసావయ్యా, నీ రుణముని మేము ఎప్పుడు తీర్చుకుంటామో తెలియలేదయ్యా, ఎప్పుడు ఆ సమయం వస్తుందో అంటే ఒక పూట అన్నం పెట్టిందనుకో లేకపోతే నేను మంచిగా చూసిందనుకో నీకు రుణము తీర్చుకోవాలని అంత ఆసక్తి కలిగేటప్పుడు 3 పూటలో నువ్వు మెక్కుతున్నావంటే దేవుడిచ్చిందే కదా. ఈరోజు ఆరోగ్యంగా తిరుగుతున్నావంటే దేవుడిచ్చిందే కదా. ఈరోజు క్షేమంగా ఉన్నావంటే దేవుడిచ్చిన ఆ ఆయుషే కదా. దానికోసం ఏ రోజైనా దేవుని కోసం రుణం తీర్చుకోవాలి. దేవుడికి నేను నమ్మకంగా జీవించాలి, దేవుని కోసం నేను బ్రతకాలనే ఆలోచన ఉందా? లే. ప్రియమైన సహోదరి సహోదర, నువ్వు అప్పై ఉన్నదని గుర్తుపెట్టుకో. ఇది మొదటిగా. రెండోదిగా గమనించండి. రెండోదిగా ఏ విషయంలో మనం దేవుడికి అప్పై ఉన్నాం అని అంటే, 1 యోహాను 4:11 చదువుకుందాం. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగ ప్రేమింపగా మనం ఒకరిని ఒకరు ప్రేమింపబద్దులై ఉన్నాము. ఏమంటుంది? మనల్ని దేవుడు ప్రేమించాడు కాబట్టి మనం ఒకరు ప్రేమించుకోవాలి, ఒకరి మీద మనకు ప్రేమ కలిగి ఉండాలి. అలా ఉండటమే ఆ విషయంలో మనము దేవుడికి అప్పై ఉన్నాము అని అంటున్నాడు దేవుడు. నువ్వు అప్పు చెల్లించటం ఎట్టా అంటే, ఇతరులను నువ్వు ప్రేమించేది నేర్చుకోవాలి. ఇతరుల్ని నువ్వు ప్రేమించేది నేర్చుకోవాలి, ప్రేమించాలి. నిన్ను ప్రేమించుకునేది కాదు, నీ భార్యని ప్రేమించేది కాదు, నీ పిల్లలను ప్రేమించేది కాదు, నీ రక్త సంబంధాలు ప్రేమించేది కాదు. అందరినీ, సహోదరులందరినీ, సహోదరులందరినీ, ఉన్నవారిని అందరినీ నువ్వు ప్రేమించే విషయంలో బ్రద్దుడై ఉన్నావు. దేవుడికి అనేది గుర్తెరిగి ప్రతి ఒక్కరిని ప్రేమ చూపించేవాడుగా ఉండాలి. అదే ఇక్కడ చెప్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, మత్తయి సువార్త 18:32 మనం చదివితే అక్కడ గమనించాలి. అక్కడ ఒకడేమో 500 రూపాయలు అప్పై ఉన్నాడు. ఈ 500 రూపాయలు అప్పైన వాడు ఈ అప్పు తీసుకున్న వ్యక్తి కాడికి వెళ్ళి, అయ్యా నేను బిడ్డలు కలిగినోన్నయ్యా, 3 పిల్లలు ఉన్నారయ్యా, 3 పిల్లల్ని నేను పోషించుకోవటానికి నాకు సరిపోతుందయ్యా, నేను నీకు అప్పు కట్టలేకపోతున్నానయ్యా, వడ్డీ లేకపోతున్నానయ్యా, నేను కట్టలేనయ్యా, నువ్వు కొద్దిగా కనికరించయ్యా, కొద్దిగా నన్ను క్షమించయ్యా అని అతను అడిగితే, పోనీలే ఈడు పాపము 3 పిల్లలు కలిగినోడు, ఈడు కట్టలేకపోతున్నట్టుండలే అని చెప్పి ఆ యజమానుడు ఏం చేశాడంటే, అప్పిచ్చిన వాడు ఏం చేశాడంటే, సరేలేరా నువ్వు కట్టొద్దులే, నీ అప్పు ఇంక నువ్వు ఇయ్యొద్దులే, నేను క్షమించినాను పో అని చెప్పేసి పంపించా. ఈడు పోతా దారిలో ఒకడికి ఎదురయ్యాడు. దారిలో ఒకటి ఎదురయ్యాతే వాడిని చూసిన వెంటనే, రే ఆగరా, ఆగు రా, నువ్వు నాకు 50 రూపాయలు ఇద్దా ఈరా అని అంటాడు. అయ్యా లేదయ్యా, నాకు 5 పిల్లలయ్యా, 5 నేను పోషించుకోవటానికి నాకు ఉండవలేదయ్యా, నేను సంపాదించుకునే సంపాదన కూలినాలు చేసుకొని నా బిడ్డల్ని భార్యని పోషించుకుంటుంటే ఆ పోషించుకోవటానికే 1 పూటే ఆహారం అయ్యా, నాకు 3 పూటలు కూడా తినలేని పరిస్థితి అయ్యా నాది. అటువంటి పరిస్థితిని నీ అడిగలుగుతానయ్యా 50 రూపాయలు అని అంటే, రాయ్ ఇస్తావా ఎవరాన్ని గల్లబట్టుకున్నాడు. గల్లబట్టుకొని ఇరా అని చెప్పి సొక్కజించి తీసుకుపోయి ఒక రూమ్లో వేసి, నువ్వు మీ భార్య వచ్చి ఇచ్చేదాకా నిన్ను బయటికి పంపను అని చెప్పి మూతేశాను. ఇవి
విషయం ఎవరికి తెలిసింది? ఎవరు చెవుకు పోయింది అని అంటే, ఈ 500 అప్పిచ్చినోడు చెవుకు పోయింది. అప్పుడు వాడు వచ్చి ఈయన పిలిచి, రేయ్ 500 రూపాయలు అప్పు అంటే నువ్వు బిడ్డలు కలిగిన వాడని చెప్పి, ఏదో తీలేనాడేవాడు అని చెప్పి నేను నిన్ను క్షమించి ఇవ్వద్దని చెప్పా. ఆఫ్టర్ ఆల్ 50 రూపాయలు రా, 10 వంతులు నాకు ఇవ్వాలా, 10 వంతులు ఒక్కొంతే నీకు వాడు ఇవ్వాలి, అంతే కదా. 50 ఎన్ని 50 ఉన్నాయి? 500 10 50 ఉన్నాయి. 10 50 10 వంతులు నాకు ఇవ్వాలా, కానీ 50 రూపాయలు ఇవ్వాల్సిన నిన్ను కొట్టి సొక్కా జింపి రూములు వేసి నువ్వు ఈరా అంటున్నావే. 500 క్షమిస్తేనే నేను 50 రూపాయలు నువ్వు క్షమించలేకపోతున్నావే. నువ్వు 500 కట్టేదాకా నిన్ను వదలరా అని చెప్పి వాడిని తీసుకుపోయి వాడిని మోతేశాడు. ఇప్పుడు చెప్పండి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడేమో మనం ప్రేమించాలి, మనం ఇతరులను ప్రేమించమా? దేవుడేమో మనం క్షమించాలి, మనం ఇతరులను క్షమించమా? దేవుడేమో మన మీద కనికరం చూపించాలి, మనం ఇతరులను కనికరం చూపించకూడదా? ఎందుకు? ఈరోజు ఎలా ఉన్నామంటే ఇలాంటి వాళ్ళుగానే ఉన్నాం. మనమైతే మేలు పొందాలి, ఇతరులైతే మేలు పొందబడి నాకేముందే, నేనైతే బాగుంటే చాలు, ఇతరులు బాగుపడితే అంది, బాగుపడకపోతే అంది అని ఇలా స్వార్థమైన బతకనేకూడదు. ఇది స్వార్థం. ప్రేమించే విషయంలో సమానం ఉండాలి, అందరూ ప్రేమించాలి. అందరికడ మనము ప్రేమ కలిగిన వారుగా మనం ఉన్నప్పుడే దైవత్వము నీలో ఉందనేది గుర్తెరగతావు. అదే అంటుంది ఇక్కడ వాక్యం చదివిస్తుంది. 2 కొరింథీయులు 8:8 చెప్తుంది. చదువు మా మాట. 2 కొరింథీయులు 8:8 ఆజ్ఞపూర్వకంగా మీతో చెప్పలేదు, ఇతరుల జాగ్రత్తను నీకు చూపుట చేత నీ ప్రేమ ఎంత యథార్థమైందో పరీక్షింపవలనని చెప్తున్నాను. ఏందంట? ప్రేమ ఎంత ఆజ్ఞ చేత కాదయ్యా, ప్రేమ ఎంత యథార్థమైందో. నీ ప్రేమ ఎంత యథార్థమని అందరికి తెలవాలి. నీ ప్రేమ అందరి విషయంలో ఎలా ఉండాలంటే అందరం ప్రేమించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఇతరులను ప్రేమిస్తామో ఇతరులను మనం ప్రేమిస్తాడండి. నువ్వు ప్రేమ లేకపోతే దేవుడు ప్రేమ అయితే మనకు కావాలి, ఇతరులను అయితే ప్రేమించే విషయంలో మనము స్వార్థం చూపినేకూడదు. ప్రియమైన సహోదరి సహోదరా, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రేమించే దేవుడు అనేది గుర్తెరగాలి. మనం కూడా ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. కఠినమైన హృదయము, కఠినమైన ఆలోచనలు, కఠినమైన మనస్సు మనకు ఉండనేకూడదు. ప్రేమించాలి, వీలైనంత వరకు ప్రేమించు ఇతరుల్ని. నీ సహోదరుల్ని ప్రేమించు, మీ సహోదరుల్ని ప్రేమించు. శత్రుల్ని ప్రేమించమని బైబిల్ చెప్తున్నప్పుడు సహోదరుని ప్రేమించేది ఏముందండి? శత్రుల్ని ప్రేమించు అని చెప్తున్నప్పుడు సహోదరులు ప్రేమించేది పెద్ద గొప్ప. అది కూడా ప్రేమించలేకపోతుంది. మనం తోడుకోవాలని మనం క్షమించలేకపోతున్నాం, ప్రేమించలేకపోతున్నాం. అక్క చెల్లెల్ని ప్రేమించుకోలేకపోతున్నాం, అన్నదమ్ముల్ని ప్రేమించుకోలేకపోతున్నాం, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని ప్రేమించలేకపోతున్నాం, సంఘంలో ఉన్న సభ్యుల్ని ప్రేమించలేకపోతున్నాం, సమాజంలో ఉన్న మరి సహోదరుల్ని ప్రేమించలేకపోతున్నాం, గ్రామంలో ఉన్న వారిని ప్రేమించలేకపోతున్నాం. నీ ప్రేమ వలన 10 మంది నీతో ఉంటారు. నీలో ప్రేమ కొదువైందనుకో, నీవు ప్రేమ లేకపోతే ఒక్కరు కూడా మన మధ్యన ఉండరండి. ఒకటి చస్తే ఒక్కడే ఉన్నాడంట, ఇంకొకటి చచ్చాడంట, పక్కింటోడు 100 మంది ఉన్నాడంట. ఏంది తేడా ఈడికి వాడికి అని అంటే, ఆ 100 మంది ఎవరంటే గ్రామస్తులు. సచ్చాడు, 100 మంది ఏడుస్తున్నారు, 100 మంది ఆ సావు దగ్గర ఉండి అయ్యో మన సహోదరుడు చచ్చిపోయాడని బాధపడుతున్నారు. ఈ ఇంకొకటి చచ్చాడే, వీడికాడు ఒక్కడే ఉన్నాడు. ఎవడంటే వాడు కొడుకు మాత్రమే. కొడుకు మాత్రమే ఉండవు. కారణమే ఎందుకు రాలా? ప్రేమలే, స్వార్థం. ప్రేమ లేకపోతే మనుషులే ఉండరండి. వాస్తవం చెప్తున్నా. ప్రేమిస్తే తప్ప, నేను పరిచర్యలో చూసిన ఆ అనుభవాన్ని అనుభవించున్నాను. పరిచర్యలు ప్రేమించే కుటుంబాలు ఈరోజు పరిచర్యలో నిలబడిని. ప్రేమించే కుటుంబాలు ఈరోజు పరిచర్యలో దేవుల్లో నిలబడే కుటుంబాలుగా ఈరోజు అనేక కుటుంబాలు దేవుల్లో నేను ఆ అనుభవాన్ని అనుభవించున్నా.
ప్రేమ ద్వారానే ఏదైనా సాధించగలుగుతాం. ప్రేమ లేకుండా బైబిల్ వాక్యం కూడా అదే చదివిస్తుంది, గమనించండి. పౌలు భక్తుడు కూడా చూసినప్పుడు ప్రేమ విషయంలో, అయ్యా నీకు భాషలు ఉండొచ్చు, నువ్వు ప్రవక్తగా ఉండొచ్చు, కానీ ప్రేమ లేని ఎడల వ్యర్థుడు అని అంటుంది బైబిల్. వేస్ట్ వేస్ట్. నీ ఇక్కడ అన్ని భాష ఉన్నా వేస్టే, నీ ఇక్కడ ప్రవచనం చెప్పేవాడు అయినా వేస్టే, ఏది ఉన్నా వేస్ట్ ప్రేమ లేకపోతే. ప్రేమేలే ఎదుటి ఉన్న వాడిని ప్రేమించేదిలే, మాట్లాడేం ప్రయోజము? ఏంది భాషలు మాట్లాడేం ప్రయోజము? గబగబన అరిసేం ప్రయోజము? గబగబన బైబిల్ చెప్తుంది, వాళ్ళు అరిస్తే పల్లె మీద మూత కొట్టినట్టే, ఇంకంతే. ఏం ప్రయోజనం దానివల్ల? అంటే దేవుడు ప్రేమలే, అంటే దేవుడే. అయ్యా ప్రేమకి ప్రతిరూపం యేసు ప్రభు. ఆ ప్రేమ కలిగిన యేసయ్య నీలో ఉన్నాడని అంటే నీలో ప్రేమ ఉంటుంది. నీలో ప్రేమ లేదంటే నీలో యేసు ప్రభు లేడని అర్థం. అప్పుడు నీలో యేసు ప్రభు లేకపోతే నీలో భాషలు వస్తున్నాయంటే అది నీకు వచ్చిన భాషలే తప్ప అది యేసు ప్రభు భాషలు కాదు. ఆమేన్. అంతే కదా, అర్థమవుతుందా? నేను చెప్పింది ఏమో అర్థమైందా? యేసు ప్రభు ప్రేమకి ప్రతిరూపం యేసు ప్రభు అండి. ప్రేమ నాలో లేదు, ఊరికి నేను చెప్తాను, నన్నే పోల్చుకుంటాను, మీకు దాకొద్దు. ప్రేమ నాలో లేదు, కానీ ప్రేమ లేని ఎడల అంటే నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే, అంటే ఎదుట ఉన్న నీ సహోదరుని ప్రేమించకుండా దూరంగా కానరానున్న దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తావని బైబిల్ చెప్తుంది కదా. చెప్తుందా లేదా? చెప్తుంది. అయితే ప్రేమ లేని ఎడల అంటే ప్రేమ లేదు నాలో, అంటే ప్రేమ లేదంటే దాని అర్థమైంది యేసుప్రభు లేడు నాలో. యేసుప్రభు లేడు. యేసుప్రభు లేకుండా, ప్రేమ లేకుండా, అంటే ప్రేమకి ప్రతిరూపం ఆయన. ఆ యేసుప్రభు నాలో లేకుండా నేను భాషలు మాట్లాడితే అది యేసుప్రభు ఇచ్చిన భాషలా, లేకపోతే నాకై సొంత భాషలా? చెప్పు, నువ్వు చెప్పు. చెప్పయ్యా. అయ్యా పౌలు చెప్పు, అమ్మా నయోమి చెప్పు, ఏ భాషలు అయ్యి? నా సొంత భాష. నాలో ప్రేమలే, అంటే ప్రేమ కలిగిన యేసయ్య లేడు, ప్రేమకు ప్రతిరూపం ఆయన లేడు. ఆయన లేకుండా నేను ఏ భాషలు బౌల భక్తుడు అంటున్నాడు కదా, ప్రేమ లేకపోతే నీ భాషలు వ్యర్థ, నీ ప్రవచించే వ్యర్థ అని అంటున్నాడు. అక్కడ ప్రేమ లేదు, ఏమీ లేదు నీలో. అట్టున్నప్పుడు నువ్వు మాట్లాడి ఏం ప్రోజమయ్యా అంటున్నాడు. అప్పుడు అది సొంత భాష అవుద్ది కదా, అది దేవుని భాష కాదు. సరే, ప్రవచన కాడికి వద్దాం. నువ్వు సొంత ఆలోచనతో చెప్పే ప్రవచన ఉంటుంది, కానీ దేవుడు వల్ల చెప్పే ఆ ప్రవచనగా ఉండదు. అది గమనించాలి ప్రియమైన సహోదరి సహోదరు. అప్పుడు ప్రేమకి ఎంత పవర్ ఉంది చూడు. ప్రేమ అందుకే దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడని యోహాను సువార్త 3:16 చెప్తుంది. ఎంతో ప్రేమించాడంటే తన ప్రాణాన్ని పెట్టి అంత చెప్పాలంటే అంత ప్రేమ దేవుడు చూపించాడు అని అంటుంది. ఆయన నిజమైన ప్రేమ కలిగిన దేవుడు. అప్పుడు ఆ ప్రేమ నీలో ఉండాలని చెప్తుంది. ఆ ప్రేమ అందరికి చూపించమని చెప్తుంది. ఆ ప్రేమ నువ్వు చూపించకపోతే నువ్వు దేవుడికి అప్పు అయి ఉన్నావని గుర్తుపెట్టుకో. దేవుడి కాడ అప్పు అనే విషయంలో నీ సహోదరులను నువ్వు ప్రేమించాలా అనేది గుర్తుపెట్టుకో. ఇది రెండోదిగా. మూడోదిగా గమనించాలి, ఏ విషయంలో దేవుడికి అప్పయి ఉన్నాము అనంటే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదువుకుందాం. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము సందా వేయటానికి ఇష్టపడిరి. అవును, వారు ఇష్టపడి దాన్ని చేసిరి. వారు వీరికి రుణస్థులు. హల్లెలూయా. దేనికి రుణపడి ఉన్నాం తెలుసా? ఇంకొక దగ్గర కూడా ఈ వాక్యాన్ని కూడా నేను మీకు వివరించి నేను చెప్తాను. ఇది కూడా గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదవమ్మా.
వాక్య ఉపదేశం పొందువారు అంటే మీరు, ఉపదేశించేవానికి అంటే నేను, మంచి పదార్థములన్నిటి భాగమియ్యవలను. ఇంకొక వాక్యం కూడా నేను చూపిస్తా. నేను అలాగా చూపించి నేను మీ దగ్గరికి వస్తా. సరే, 1 కొరింథీయులు 9:11. ఎందుకు ఇయ్యాలయ్యా, ఎందుకు ఇవ్వమంటున్నాడు ఇక్కడ అని అంటే 1 కొరింథీయులు 9:11. మీ కొరకు ఆత్మ సంబంధమైనది మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలము కోసుకొనట గొప్ప కార్యమా. అంటే ఆత్మ సంబంధమైన విత్తనాలు విత్తే మేము మీ కాడ నుంచి శరీర సంబంధమైన ఆహారము పొందుకోవాలి కదా అని అంటున్నాడు ఇక్కడ. ఇంకొక వాక్యం కూడా మీకు చూపిస్తాను, అది కూడా మీకు వివరంగా. సరే, 1 కొరింథీయులు 16:15. వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్ము తాము అప్పగించుకున్నారు. చాలు. ఇక్కడ గమనించాలి. ఇక్కడ పరిశుద్ధులకు పరిచర్య చేసే విషయంలో, పరిశుద్ధులకి మేలు చేసే విషయంలో, సేవకులకి సహాయం చేసే విషయంలో, సేవకులకి అన్ని మేలు విశ్వాసాలు కలుగు చేయాలనే విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. అప్పుడు ఎవరికి రుణపడి ఉన్నారు తెలుసా? మాకు మీరు రుణపడి ఉన్నారు. మాకు మీరు చెయ్యాల, మాకు మీరు చేయాల్సి ఉన్నవి చాలా ఉన్నాయి. ఆ విషయంలో మీరు అప్పై ఉన్నారని వాక్యమే సెలవిస్తుంది. ఈరోజు నేను ఎందుకు ఇవ్వాల సేవకుడికి, నేను ఎందుకు చెయ్యాల సేవకుడికి, నేను ఎందుకు ఇవ్వాల సేవకుడికి అని చెప్పి ఈరోజు ఆలోచనతో మనం ఏం చేస్తున్నామంటే మన గుప్పిట్లు బిగించుకుంటున్నాం. దేవునికి కాదు, సేవకుడికి ఇవ్వమంటున్నాడు ముందు. అంటే క్షమించండి, సేవకుడికి ఇవ్వాలా అనేది ఒకటి ఉంది, దేవునికి ఇవ్వాలని ఒకటి ఉంది. 2 ఉన్నాయి బైబిల్లో. సేవకుడికి ఇచ్చేది ఒకటి ఉంది, 1 కొరింథీయులు 9:11 దేవునికి ఇచ్చేది ఒకటి ఉంది, సేవకుడికి ఇచ్చేది ఒకటి ఉండగా ఆ సేవకుడికి మేలు ఎవరు చేయాలంట, ఆ సేవకుడు ఆ గురించి ఎవరు ఆలోచించాలంట? సంఘస్థులు ఆలోచించాలి. గమనించాలి ప్రియమైన సహోదరి సహోదరుడా. ఈరోజు ఆ విషయంలో మనం అప్పై ఉన్నాము అనేది గుర్తెరిగి మనం చెయ్యాలండి. బండపాలెము క్రీస్తుదాసు అనే పాస్టర్ గారు ఇక్కడే కందుకూరు బండపాలెం, ఈ లచ్చమ్మ, ఈ యాకోబు, శాంతమ్మ, ఆండ్రోసు వాళ్ళు పోతుంటారు. మీకు తెలిసిన వాళ్ళు కదా, వాళ్ళు పోతున్న సంఘం అది. అయితే ఆయనకి కడుపులో పేగులో గడ్డొచ్చింది. సిఎంస్ హాస్పిటల్లో తీసుకుపోయి చూపిస్తున్నది నేనే. చూపిస్తున్న సమయంలో ఆయనకి అంత బయాప్సీ చేసి డాక్టర్లు అన్నారు క్యాన్సర్ గడ్డయ్యా అని చెప్పారు. క్యాన్సర్ గడ్డ అన్నప్పుడు దాన్ని తీసివేయాలన్నప్పుడు ఆ గడ్డని పేగును తీసివేసి పేగు మళ్ళా అతికించాలి అన్నప్పుడు సరే చేద్దామయ్యా చెయ్యండి రయ్యా అన్నప్పుడు ఎంత అడిగారంటే 3 లక్షలు అడిగారు. ఎంత? 3 లక్షలు అడిగారు. సేవకులు 3 లక్షలు. వాళ్ళ అబ్బాయి అప్పుడే పని కుదిరాడు, ఎక్కడ? హైదరాబాద్లో. ఇటువంటి పరిస్థితి. ఈ సేవకులు మరి ఏం చేయాలని అర్థం కానప్పుడు ఆ ట్రీట్మెంట్ చెప్పిన తర్వాత సంఘానికి పోయారు. మీరందరూ ప్రార్థన చేయండి, 3 లక్షలు అడిగారు, దేవుడు నాకు సంధించాలని మీరు ప్రార్థన చేయండి అని అంటే ఆయన మళ్ళీ అపాయింట్మెంట్కి పోయేటప్పటికి ఆయనకి ఇంచుమించు నా చెవుకు వచ్చింది. నా ఎదురుగా కొంత డబ్బులు ఇచ్చారు. అయితే ఇంచుమించు దాదాపు 8 లక్షలు దగ్గర ఆయనకి సంఘస్థులు అందరు వాళ్ళ ఇష్ట కొలది 5,000, 10,000, 20,000, 50,000 అని చెప్పి ఇస్తే ఆయన ఆపరేషన్ జరిగి ఈరోజు అదే సంఘంలో సేవ చేస్తున్నాడు. హల్లెలూయా! అది సంఘం. సేవకుల గురించి ఆలోచన కలిగి ఉండాలి, సేవకులకి మేలు చేయాలి. ఏమన్నారంటే వాళ్ళ సంఘస్థులు ఏమన్నారంటే, అయ్యా మా సేవకులు మా కోసము ఎంతో మేము బాగుండాలనే కోసము మమ్మల్ని నడిపించడానికి ఎంతో ప్రయాసపడుతూ వాక్యాన్ని విత్తుతున్నారయ్యా, వాళ్ళు మా కోసం ప్రార్థన చేస్తున్నారయ్యా,
మా మా బాగు కోరుకుంటున్నారయ్యా. అంటే మేము దేవుడు రాజ్యం చేర్చబడాలని మమ్మల్ని నడిపిస్తున్నారయ్యా. సేవలో మమ్మల్ని వాడుకుంటున్నారయ్యా. ఈరోజు సేవలో మేము ఇంతవరకు అభివృద్ధి అయ్యామంటే మా సేవకుడు వలనే, మా సేవకురాలు వలనే. ఈరోజు మేము ఈ స్థితికి బాగున్నామంటే, ఈరోజు మా పిల్లలు మంచిగా ఆత్మీయతలు ఎదిగినారంటే మా సేవకులు మాకు విత్తిన విత్తనాలయ్యా. అటువంటి సేవకులకు మేము మేలు చేయాలి కదా, అటువంటి సేవకులకి మేము ఉపకారం చేయాలి కదా, అటువంటి సేవకులకి మేము మేలు చేసి వాళ్ళ రుణము మేము ఏదో మా వల్లైనా రుణం మేము తీర్చుకోలేకపోయినా కొంతైనా చేయాలి కదా అన్నారు. అది దేవుని బిడ్డలు, అది దేవుని బిడ్డలకు ఉండాల్సిన లక్షణం, అది సేవకుల పట్ల ఉండాల్సిన ప్రేమ. అది ఈ విషయంలో రుణపడి ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయంలో రుణపడి ఉన్నామనేది మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎందుకు ఇవ్వాలయ్యా పాస్టర్కి మనమా, ఎందుకు పెట్టాలయ్యా పాస్టర్కి మనము అని అంటే ఇందుకే వాక్యం చెప్తుంది. అందుకే ఎలీషా పాస్టర్ ఎంగళాయిపల్లి వాళ్ళ భార్యకి గర్భసంచిలో గడ్డ ఉన్నది. గర్భసంచి తీసేయాలన్నప్పుడు 60,000 రూపాయలు అవద్దనిండ్రు. అంత మెడిసిన్ అంత 50,000-80,000 రూపాయలు అవుద్ది అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేశారు, సంఘంలో ప్రకటన చేశారు, హాస్పిటల్లో పోయి అడ్మిట్ అయ్యారు. వాళ్ళు 60,000 రూపాయల పైన ఇంచుమించు సంఘం అంతా పోగు చేసి అందరూ ఇచ్చి తీసుకొచ్చి ఆ హాస్పిటల్ ఖర్చంతా కడితే ఆయన చూపించుకొని ఇంటికి వచ్చాడు. నువ్వు నేను అందరం కూడా సంఘం అంతా కూడా పోయి ప్రార్థన చేసి వచ్చాం. అది సంఘం, అది విశ్వాసం, అది విశ్వాసులు సేవకుల పట్ల ఉండాల్సిన ప్రేమ. అది మన సేవకుడు ఏం చేస్తున్నాడు, మన సేవకుడు ఎంత కష్టపడుతున్నాడు, మన సేవకుడు గురించి మనం ఆలోచించాలి. మన సేవకుడు ఉపదేశిస్తున్న వాళ్ళు మనకు ఉపదేశిస్తున్నారు, వాళ్ళు మనకు ఆత్మ సంబంధమైన విత్తుతున్నారు. మన శరీర సంబంధమైన కార్యాలు మనం వాళ్ళకి చేస్తే కదా, వాళ్ళకి మనం ఏదో ఒక మన వల్ల అయిన మేలు చేస్తే కదా, వాళ్ళకి మన వల్ల అయిన మేలు చేస్తే కదా వాళ్ళు సుఖంగా వాళ్ళు సంతోషంగా ఉంటారు. మనం ఎట్ట బాగున్నాం వాళ్ళు కూడా బాగుండాలని ఆ ఆలోచన ప్రతి విశ్వాసికి ఉండాలండి. మన పెద్ద పాస్టర్ గారు దేవసాయం గారికి బోనస్లు క్రిస్మస్కి వస్తే ఆయన సపరేట్గా బోనస్లు వస్తాయి. ఎట్ట తెలుసా, ఆయన పనిచేసేది కాదు, దేవుని సేవకుడే. అయితే సేవకని బోనస్ తీసుకొచ్చి జీతాలు తీసుకొచ్చి సేవకని ఇదిగో దశమ భాగమని ఇస్తారు. మళ్ళీ ఇంకొక పైపు ఇంకొక కవర్ల నుంచి తీసి ఇదిగయ్యా మీ ఖర్చులకి మీ గుడ్డలు తీసుకోండి, మీరు మరి పిల్లలకి మీకు గుడ్డలు తీసుకోండి అని చెప్పి మీ ఖర్చులు కుంచుకోండి అని చెప్పి ఇచ్చే విశ్వాసులు మన పెద్ద సంఘంలో ఉన్నారు. అది ఇప్పుడు చెప్పండి, ఈ వాక్యం సత్యమా సత్యం కాదా? సత్యం అన్నోళ్ళు చేయొత్తండి, సత్యం అన్నోళ్ళు చేయొత్తండి. మీరు ఇస్తున్నారా నేను అడుగుతున్నాను నేను. మీరు ఎట్టున్నారు ఇప్పుడు? అప్పై ఉన్నారని గుర్తుపెట్టుకో. నేను మాత్రం కాదు, నా తర్వాత వచ్చిన విశ్వ సేవకులకు కూడా అలాగదా మీరు కలిగి ఉండాలి మనస్సు. ప్రియమైన సహోదరి సహోదరుడా, చెప్పకుండుంటే నేర్చుకోలేరు, చెప్పకుండుంటే తెలుసుకోలేరు, చెప్పకుండుంటే ఈ విషయాలు మరుగైపోతాయి. మా బాధ్యత చెప్పాలి. మీరు ఇచ్చినా ఈగపోయినా పోషించే దేవుడు మాకు ఒక ఆయన ఉన్నాడు. మేము చెప్పాల్సిన బాధ్యత. మీరు ఎన్నో ఆలోచించినా నాకు దాన్ని బట్టి చింత లేదు, మీరు ఎన్ని ఊగించుకున్నా చింత లేదు, మీరు ఎన్ని డిస్కషన్లు చేసుకున్నా నాకు చింత లేదు. దేవుడు చెప్పమన్నాడు, చెప్పంతే. దీని విషయంలో ఏందా కూర్చోవటము, అట్టా కూర్చునేది నువ్వా? ఇది ఏంది మందిరమా ఏమనుకుంటున్నావు? మనము ఆ విషయంలో ఒకటే నేను చెప్తున్నాను, దేవుడు చెప్పమన్నాడు చెప్తున్నా అంతే. దేవుడి పని నేను చేస్తున్నా, దేవుడు నాతో మాట్లాడమన్నాడు నేను మాట్లాడుతున్నా అంతే. ఈ విషయంలో అర్థం చేసుకున్న విశ్వాసులు కూడా ఉన్నారు మన 4 సంఘాలలో. నేను ఇప్పుడు కూడా చెప్పగలుగుతున్నాను, అర్థం చేసుకున్న విషయాలు. ఎన్నో సమస్యలు నాకు వాళ్ళకి వచ్చి ఉన్నాయి, కొన్ని విషయాలలో కొన్ని మనసు కష్టాలు వచ్చినాయి, కొన్ని బాధలు కలిగి ఉన్నాయి. వాళ్ళు నన్ను తప్పుగా అండర్స్టాండింగ్ చేసుకుని ఉన్నారు, నేను వాళ్ళు తప్పుగా అండర్స్టాండింగ్ చేసుకున్నాను. ఎప్పుడు ఒకే రకంగా ఉండరండి, గుర్తుపెట్టుకుంటారు. మేము కొన్ని విషయాలలో మేము కూడా వచ్చి అంటే పాపం చేస్తున్నామని కాదు, మిమ్మల్ని కొన్ని విషయాలు అబద్ధపరచుకోవచ్చు. ఎట్టా ఏలి అన్న వచ్చి ప్రార్థన చేస్తుంటే ఏందమ్మా మత్తులో ఉన్నవ నువ్వు అని అన్నాడు. ఎంత గొప్ప సేవకుడు, అర్థం చేసుకోలేకపోయాడు.
కొన్ని సమయం మిమ్మల్ని కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి మేము ఉండొచ్చు. కానీ దాన్ని బట్టి మమ్మల్ని మీరు దూషించటం, మమ్మల్ని బాధ పెట్టడం, మమ్మల్ని వేదన పెట్టడం అది క్రమం కాదు. అందుకే ఏలి అన్న ఏమన్నది, నా యజమానుడా నన్ను అదే అనుకుంటా, యజమానుడా ఏదో అంటుంది ఆమె. మంచి మాట, అది ఎక్కువ వస్తుంది, మంచి మాట ఆమె. ఆడ ఎంత దీనత్వంగా ఆమె చెప్తున్నారు చూడండి. అక్కడ చదువమ్మా మాట. అన్న అది కాదు, నా ఏలినవాడా. ఏమి మాటరా, దూషించలా, తిరుగుబాటు చేయలా, విమర్శించలా, అన్నిట్టంటావా నువ్వు అని చెప్పేసి ఆమె అని ఆడ మాట చెప్పి వివరించి చెప్పి పోయి దేవుడికి బల్లి చెల్లి అంటే దేవుడికి మొక్కున్న ఆ మొక్కు మళ్ళా తీసుకొచ్చి ఆ ఏలి కిందకి వదిలిపెట్టింది. అది విశ్వాసం. కాబట్టే నేను చెప్పాల్సింది చెప్తున్నాను. నా అర్థం చేసుకున్న సంఘస్థులు కూడా ఉన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, వాళ్ళకి నాకు మనసు కష్టాలు ఏదన్నా ఒక దాంట్లో కలిగినా, అయితే క్షేమాన్ని కోరి, దేవుని మందిరాన్ని క్షేమాన్ని కోరి, దేవుడికి ఇవ్వాల్సిన ప్రతి దాంట్లో నమ్మకస్తంగా ఈ రోజుకి ఇస్తున్న సహోదరులు, కుటుంబాలు ఉన్నాయి మన సంఘంలో. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం రుణపడి ఉన్నామనే దేనికి అని అంటే, సేవకుల విషయంలో మనం రుణపడి ఉన్నామయ్యా అనేది గుర్తుపెట్టు. వాస్తవమే కదా. ఒక పూజారిని పనికి పెట్టుకుంటే ఈ మాలకొండలో 1,00,000 రూపాయలండి ఆయనకి జీతాలంట. ఆయన కింద ఉన్న పూజారికి 70,000 అండి జీతాలు. మేము జీతాలు తీసుకోలేదు కదా. మేమేం ఇక్కడ జీతాలు తీసుకుంటున్నామా? మాకేమన్నా గవర్నమెంట్ ఇస్తుందా? లేకపోతే మాకేమన్నా ఈ రాజకీయ పార్టీలు తెచ్చి మాకు ఇస్తున్నారా? లేకపోతే మమ్మల్ని ఇంకెవరన్నా మాకు ఇతర రాష్ట్రం నుంచి ఏమన్నా వస్తుందా? ఏది లేదు కదా. దేవుని మీద, సంఘం మీద ఆధారపడి బ్రతికోలేం కదా మేము. సంఘం మీద, సంఘ బిడ్డల మీద, విశ్వాసుల మీద, ఆత్మల మీద, దేవుడి మీద మేము బతుకుతున్నామే. అది ఆలోచించాలి. అదిగా మనము గుర్తెరగాలి. వాళ్ళు అలా ఉన్న వారికి వారానికి ఒకరోజు వచ్చి పూజ చేసేవారికి అంత డబ్బులు ఇచ్చి పంపించేవారు ఉన్నారు. కానీ మేము ఇక్కడ ఏ రోజు మాకు జీతాలు ఇవ్వండి, మాకు ఇది ఇవ్వద్దండి, అది ఇవ్వండి ఏ రోజు కోరుకున్నది లేదు తెలుసా. కొన్ని సేవకులు ఉన్నారు, నేను సేవకులను విమర్శించలేదు. కొన్ని మంది ఇలాంటి వ్యక్తులు ఉన్నదాన్ని బట్టి, అంటే విశ్వాసులు అలా కఠినమైన హృదయస్తులు ఉన్నారు కాబట్టి కొన్ని స్థలాలలో మాకు జీతాలు ఇవ్వండి, మాకు నెలకి ఇంత ఇవ్వండి అని చెప్పి ఇంటికి, మన దగ్గర ప్రాంతంలో ఒక దగ్గర ఇంటికి నెలకి ఎంత 250, మీకు తెలుసు అనుకుంటా, ఎంతో నెలకి 250 ఎంతో ఒక కుటుంబానికి అని వసూలు చేస్తున్నాడు. ఎందుకు చెప్తున్నాను? దేవుడి మీద ఆధారపడి మేము బ్రతుకుతున్నాం. దేవుడి మీద మేము చెప్పాల్సింది మేము చెప్తాం. ఈరోజు ఓసన్న గారు వాళ్ళంతా ఎట్ట బతుకుతున్నారు? దేవుడు విశ్వాసుల ద్వారా ఇస్తున్నాడు. ఏమన్నా తలుపులు ఉప్పదీసి దేవుడు పైన పొయ్యిలా పోసిండా? విశ్వాసులు కలిగిన తీసుకొచ్చి ఇస్తే ఓసన్నగా మందిరాలలో సేవకులంతా పోషించబడుతున్నారు. మేమంతా అలా పోషించబడేవాళ్ళం, విశ్వాసుల ద్వారా పోషించబడేవాళ్ళం. గుర్తెరగాలి మా పరిస్థితి. పాస్టర్ గారు తిన్నరా, తినలేదా? ఆయన మా కోసము ఇంత ప్రయాసపరుస్తాడు, మా కోసమే ఉంటున్నాడు. మా కోసము మమ్మల్ని కాచి కాపాడటానికి, మమ్మల్ని ఆత్మీయతలు నడపడానికి, మమ్మల్ని దేవుళ్ళు వాడుకోవటానికి, మమ్మల్ని దేవుళ్ళు బలపరచడానికి ఆయన తిన్నరా లేదా అనేది ఉండాలి. ఇప్పుడు నీ బిడ్డ ఉన్నాడు, నీ బిడ్డ తిన్నడా లేదని పూటగా నువ్వు చూసుకుని రే తినరా, తినమా అని చెప్పి బతిమలాడి ముద్ద పెట్టుకుంటావే. సేవకుడు అనే తండ్రి లాంటి వాడు కదా. మా నాన్న తిన్నడా లేదా, మా నాయన తినిండా లేదా అని చెప్పి మనకెందుకు సేవకుడి విషయంలో ఆ మనసు ఉండదు? మనకెందుకు? ఆయనే తింటే తిన్నాయి, ఉంటే ఉన్నాయి. ఆయనే ఎట్టబోతే ఏముంది? ఆయన మన మీద ఆయనకి చూసేది, మన మీద ఆయనకి చెప్పెట్టేది, మన మీద ఆయనకి ఇచ్చేది, మనమేముంది అని మనం అనుకుంటున్నాం. కానీ నిజమైన దేవుని ప్రేమ ఏది తెలుసా? దేవుడు అక్కడ అంటున్నాడు,
బైబిల్లో 1 కొరింథీయులు అదే మాట మళ్ళీ ఒకసారి చదువుకుందాం. 1 కొరింథీయులు 2 కొరింథీయులు 8వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ ప్రేమ నిమిత్తం నీ ప్రేమ రుజువు అవటానికి నేను చెప్తున్నాను అని అంటున్నారు పౌలు భక్తుడు అక్కడ. ప్రియమైన సహోదరి సహోదరా, అప్పుడు సేవకులు ఒక పరిస్థితి చూసుకోవాలి. ఆయన ఇక్కడ ఉందా లేదా, మనం ఏమైనా ఆయన సహాయం చేద్దామే, మనము ఆయన కుటుంబానికి, ఆయన పిల్లలకి, ఆయనకి ఎంత ఖర్చు ఉందో, ఆయనకి మరి ఆయిల్ ఖర్చు ఉందా, లేకపోతే ఆయనకి తిన్నడా, ఆయన తెలియ ఉన్నడా, ఆయన మరి ఎంత బాధపడుతున్నాడో అది మనం చూడాలా. మన వల్ల అయిందే సహాయం, మన వల్లైనా మేలు ఆయన చేద్దాం, మన వల్లైనా కొంతైనా దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో కొంతైనా దేవునికి ఇవ్వాలి. ఉపదేశించే వాక్యం చెప్తుంది 1 కొరింథీ 9:11 వచనం ప్రకారం ఉపదేశించబడిన వారు వాళ్ళకి మేలు చేయాలని ఉంది కదా అని ఈ వాక్యాన్ని మనము ఆధారం చేసుకొని చేసేవారుగా ఉండాలని ఆ మనసు ఉండాలండి. ప్రియమైన సహోదరి సహోదరు, ఎన్నో పరిస్థితుల్లో ఎన్నో స్థలాల్లో మరి సేవ చేసి వచ్చి మరి వాళ్ళు కొన్ని పరిస్థితుల్లో కొన్ని స్థలాలలో అన్నానికి కూడా మమ్మల్ని పిలవరు. రాత్రి 7, 8, 9 కూడా అయిపోద్ది. అన్నాను కూడా నేను యెహోవాను పోయిన స్థలాల్లో అన్నం కూడా నీళ్ళు కూడా తాగమని వాళ్ళు ఉండరు. అట టైంలో మేము ఇళ్ళకి వచ్చేలాకే అందరూ కొనుక్కొని ఉంటారు. అందరూ అన్నాలు లేని పరిస్థితులు కూడా మాకు ఉన్నాయి తెలుసా. అన్నాలు లేని పరిస్థితుల్లో కూడా మేము సేవ చేస్తున్నాం. మరి మంచి నీళ్ళు లేని పరిస్థితుల్లో కూడా సేవ చేస్తున్నాం. ఎన్నోసారి షుగర్ డౌన్ అయినప్పుడంతా ఎవరో అన్నం పెడతారా అని ఏడ్చుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి, బాధపడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మనము దేవుని సేవకులు రుణపడి ఉన్నామని గుర్తుపెట్టుకోండి. దేవుని సేవకులకి మనము ఎంతో రుణపడి. మా పాస్టర్ గారు మేమంతా పోతుంటే మా కూడతో ఉన్నవారు అక్కడ వేలూరులో ఉన్నవారు అందరూ టీ తాగుతారండి. అందరూ టీ తాగి టిఫిన్లు తింటే ఆ సమయంలో వాళ్ళందరూ మరి ఈటానికి ముందుకు వెళ్తారు. డబ్బులు ఆ 3కి 4కి వీటానికి నేను ఇస్తాను వెళ్ళిపోతారు. నేనైతే ఈటానికి నాకు మనసు రాదు. ఎందుకు మనసు రాదు తెలుసా, నాకు ఉండేది కొంత అయ్యా, అది నేను వీళ్ళకి అన్నానికి అంతా నేను ఇస్తే రేపు నాకు ఛార్జీకి సేవకి వెళ్ళటానికి ఛార్జ్ లేదు, రేపు నాకు తినటానికి మరి నాకు ఉండాలని, నా పిల్లలకి నేను ఇవ్వాలని ఇంట్లో ఎట్టాని ఇట్టంతా ఆలోచించి నేను అప్పుడు వాళ్ళు పొరపాటుగా ఎత్తుకునేది. మరి మళ్ళా సేవకుడు మనం అందరం ఇస్తుంటారు. ఆయన అయితే ఈడు ఆయన గమ్ముగా ఉంటాడు, గమ్ము నిలబడి ఉంటాడు అని నన్ను అపార్థపరుచుకున్నారు తెలుసా ఎన్నో సమయాలలో. కానీ లేని పరిస్థితి ఒక రోజులో నేను ఉద్యోగం చేసేటప్పుడు నాకు చేతి నుండి ఉండేదండి. అయితే పరిచయకు వచ్చిన నాకు ఎంతో బాధపడేది. మరంతా మా సేవకుడి కాడ మొన్న చెప్పి మాట బాధపడాను. అయ్యా నేను ఇయ్యలేక కాదు, నాకు కూడా ఇవ్వాలని ఆశే. కానీ మరి ఆ చెన్నైకి పోయేటప్పుడు నాకు కూడా ఇవ్వాలని ఆశే. వాళ్ళందరూ తాగుతుంటాం, అందరూ ముందుకు వెళ్ళి ఇవ్వాలని అనిపిస్తుంది. కానీ నాకు ఇవ్వాలని, కానీ నాకు అక్కడ ఉండేది అదే. నేను ఇస్తే రేపు పరిస్థితి ఎట్టా నేను ఆలోచిస్తున్నాను ఎందుకు వస్తుందా. కానీ నన్ను వాళ్ళు తప్పుగా అపార్థపరుచుకుంటున్నారు, నాకు బాధగా ఉంది అని చెప్పినప్పుడు సరేలే వాళ్ళంటే ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళంటే ఇస్తారయ్యా, నీకేముందిలే, నువ్వు దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతున్నావు, ఏదో నీ భార్య చేస్తున్న పనిలో నీ బిడ్డ నీ కుటుంబాన్ని పోషించుకుంటున్నావు, నీ ఖర్చులకు నీది ఇంకా దేవుడే కదా, నీ సంఘానికి ఇంకా నీ దేవుడే కదా అని నన్ను ఓదార్చాడు. ప్రియమైన సహోదరుడా, అప్పుడు మనము దేవుని సేవకులను కూడా గుర్తెరగాలి. దేవుని సేవకుల విషయంలో కూడా మనము బ్రద్దులై ఉన్నామనేది మనం ఎరిగి ప్రతి దాంట్లో దేవుని ఎంత ప్రేమిస్తున్నామో సేవకును కూడా ప్రేమించే వారికి ఉండాలనేది దేవుడు ఇష్టపడుతున్నాడు అనేది. ఎందుకంటే సేవకుడు నా బైబిల్లో ఒకటి ఉంది, ఆయన సింహం పిల్లలు ఒకవేళ లేమి కొలదేమో ఆయన నమ్ముకున్న వారు ఏ కొద్దు ఉండదని
వాక్యం సెలవిస్తుంది. తన సేవకుడు బాధతో, తన సేవకుడు అన్ని విషయాలలో తన సేవకుడికి నేను అండగా కొండగా ఉంటానని ఎన్నో విషయాల్లో దేవుడు మాట ఇచ్చినాడు. ఆ మాటను పట్టుకొని నేను ఈ రోజుకి కొనసాగుతున్నాను. ఆ మాటను బట్టి ఈ రోజు వరకు అన్ని విషయంలో నాకు దేవుడు తోడున్నాడు. నేను కొన్ని సమయాలు మేము చెప్పేటప్పుడు కానుకల విషయాలు, దశమ భాగ విషయాలు చెప్పేటప్పుడు వీళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు చెప్తే వీళ్ళు ఏమనుకుంటారో, చెప్పినరా కరెక్ట్గా చెప్తారైనా అని ఇటు అనుకుంటారేమో, మాట్లాడతారేమో, ఇది చెప్పచ్చా చెప్పకూడదని ఎన్నోసార్లు నేను ఆలోచిస్తా. చెప్తే ఏమన్నా అనుకుంటే సరే, ఏమన్నా అనుకుని విమర్శిస్తే కానీ నేను చెప్పాలా, కానీ సేవ ఎట్ట జరగాల, పరిచర్య ఎట్ట జరగాల, మరి ఈ ఒక నా అవసరతలు ఎట్ట తీరాల దేవుని అనేది చెప్పాలి. కాబట్టి చెప్తా. దేవుడు నాకు చూపించాడు, దేవుడు నన్ను బోధించమని నేను చెప్తానని కఠినంగా మరి చెప్తానండి. ఎందుకంటే నాకు దేవుడు చెప్పింది నేను చెప్తా అంతే. అది ఏమన్నా మీరు అనుకున్న పర్వాలే. ప్రార్థన చేసుకుందాం అందరం. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నత పరిశుద్ధ దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య వందనాలయ్యా. ఈ ఉదయకాలం నీ పాద సన్నిధిలో మేము అందరూ కూడుకోవటానికి నువ్వు కృప చూపించినావు అయ్యా. సేవకులకు పరిచర్య చేసే విషయంలో కూడా ప్రభువా మేము ప్రజలై ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. సేవకుడికి ఎందుకు చేయాలి, మేము సేవకుడికి ఎందుకు ఇవ్వాలని మనస్తత్వంతో తండ్రి అయ్యా లేకుండా నీ బిడ్డలతో నువ్వు మాట్లాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తుతిస్తున్నాను. కానీ బిడ్డలను బలపరచయ్యా, కానీ బిడ్డలను ఆశీర్వదించయ్యా. వీళ్ళ కొదువులు, వీళ్ళ కష్టాలు, వీళ్ళ బాధలు, వీళ్ళ సమస్యలన్నీ నువ్వు తీర్చమని ప్రార్థిస్తున్నాను. వీళ్ళు ఇంకా క్షేమాభివృద్ధి కలుగటానికి సహాయం చేయ్యా. వీళ్ళకున్న కష్టాలన్నీ పోవటానికి సహాయం చేయ్యా. వీళ్ళకున్న అప్పులన్నీ పరిహరించడానికి సహాయం చేయ్యా. వీళ్ళకున్న తండ్రి అన్ని సమస్తము తండ్రి తొలగిపోవటాన్ని నువ్వు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీ బిడ్డలు తండ్రి, అయ్యా నీ బిడ్డలు బాగుంటే నీ పరిచర్య బాగుంటుంది అయ్యా. నీ బిడ్డలు ఇంకా ఆశీర్వాదకరంగా యేసు నామపేట ఉండునుగాక అయ్యా. ఉంచు నీ బిడ్డల్ని మంచిగా దీవించి వర్ధిల్లటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా చల్లగా ఉండాలి తండ్రి నీ బిడ్డలు, నీలో ఇంకా దీవించబడి అభివృద్ధి పొందాలి. అబ్రహాము కుటుంబం లాగా ప్రభా ఏ కొద్దు ఉండకుండా ఆశీర్వాదకరంగా ఉండేటట్టు నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. తోడుండు, కనికరించు, కృప చూపించు, సంఘాన్ని బంక బలపరచమని యేసు క్రీస్తు నామపేట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరు లేచి నిలబడి దేవుని కానుక చెల్లిద్దాం.